ఒత్తొత్తి హీరోల్లో మీరు విలన్ కదా, ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు ఎంచుకున్నారు మహేష్ అన్న? రీజన్? నాకు 2 లక్షలు ఇచ్చి నాకు విలన్ చేయన్నాడు. లేదన్నా 3 లక్షలు ఇస్తే చేస్తాను. అటు ఇటు కాకుండా 2.5 లక్షలు తీసుకొని విలన్ చేశాను. అదంతా కాదు, ఆ 2.5 ఇంకా రాలేదు. జస్ట్ మాటలే జరిగినాయి, క్యారెక్టర్ అయిపోయింది ఇక్కడ. క్యారెక్టర్ అయిపోయిందా? ఓకే. ఏంటి ఎలా ఉంటుందన్న మీ క్యారెక్టర్, ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? మీ ఎక్స్పెక్టేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు, ఓకే. కానీ క్యారెక్టర్ మాత్రం మంచి విలనిజం ఉంటుంది. రాయలసీమలో రామిరెడ్డి అంటే మంచి హుందాగా ఉండే ఒక వ్యక్తి, సినిమా ఫైనాన్సియర్. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చూస్తాం, కానీ అసలు ఒక లాజిక్ ఉంది. ఫైనాన్స్ చేయడానికి చాలా ఏరియాల నుంచి మనీ సినిమాలకు వస్తుంది. ఓకే. అలా కొంతమంది ఫైనాన్సర్లు ఉంటారు, బిగ్ ఫైనాన్సర్స్. అలా ఆ బ్యాక్డ్రాప్లో రాయలసీమ ఏరియా నుంచి ఫైనాన్స్ చాలా గట్టిగా జరుగుతుంది. అందులో ప్రొద్దుటూరు ఎస్పెషల్లీ మీ సైడ్, మీ దగ్గర మా ఊరు. ప్రొద్దుటూరు, సుధీరు, సాధక్, సింగనమల రమేష్, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, పేర్లు గుర్తురావు అట్లా. సో అలాంటి క్యారెక్టర్ అది. వీళ్ళు ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ ఇస్తారా అన్న? ఫైనాన్స్ ఇస్తారు. ఇప్పుడు నీకు ఇండస్ట్రీలో 100 కోట్ల పైన. మీరు ట్రైలర్లో చూసారా, హైదరాబాద్లో సినిమా స్టార్ట్ అవ్వాలంటే పైసలు పొద్దుటూరు నుంచే పోవాలరా అని ఉంటుంది. పొద్దుటూరు బంగారంకి కూడా ఫేమస్. ఎస్, బంగారం, ఫుడ్ అన్నిటికీ. బంగారము, ఫుడ్, తర్వాత సో అలాంటి ఒక రియలిస్టిక్ క్యారెక్టర్.